నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఎర్రబెల్లి హరీష్ రావు సమీక్ష. రెండో విడత కంటి వెలుగును విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశం. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. సభ్యత్వ నమోదుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు తలసాని వెల్లడి. బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడే లేడన్న బండి సంజయ్. ఏపీ డెవలప్మెంట్ గురించి కేసీఆర్ మాట్లాడడం హాస్యాస్పదం. ఈ కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఖర్గే ఫోన్. రేపటి మీటింగ్ లో పాల్గొనాలని సూచన. హుజూరాబాద్ మండలంలోని ఇందిరానగర్ లో దారుణం. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని ప్రియుడి ఇంటిని దగ్ధం చేసిన వైనం. ఇక డీటెయిల్స్ చూస్తే, సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీఆర్కే భవన్ నుంచి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధ్యక్షతన నిర్వహించిన కంటి వెలుగు 2 రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కంటి చూపు సమస్యతో బాధపడే వారి బాధలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో కంటి వెలుగును ప్రవేశపెట్టారని తెలిపారు. మొదటి కంటి వెలుగు కార్యక్రమం చాలా విజయవంతమైందని స్పష్టం చేశారు. ఈసారి దానిని మించి విజయవంతం చేసేందుకు సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, అధికారులు, డిఆర్డీఏ విభాగం వారు కలిసి పనిచేయాలని సూచించారు. నల్గొండ జిల్లా మర్రిగూడల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఆసుపత్రిలో సిబ్బందిని పెంచామని, పనితీరు కూడా మెరుగుపడాలన్నారు మంత్రి హరీష్ రావు. ఇక ముందు సిజేరియన్లు కూడా తగ్గించేలా చూడాలన్నారు. సిజేరియన్ వల్ల మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారన్న మంత్రి హరీష్ రావు గర్భిణీలకు అన్ని రకాల చికిత్సలు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని పరీక్షలు చేయాలన్న మంత్రి సాధారణ ప్రసవానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. మిషన్ కాకతీయను కాపీ కొట్టి అమృత్ సరోవర్ అనే పేరు పెట్టి దాన్ని కూడా ఇలా వాళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు అదే ఒక్కటన్నా మనకి ఇక్కడ మాట ఇచ్చిండ్రు, ఈ మరిగూడలో ఫ్లోరైడ్ ఉంది, మేము ఇక్కడ దవాఖాన కడతాం, 100 పడకల ఆసుపత్రి కడతాం అని నడ్డా గారు వచ్చి కొబ్బరికాయ కొట్టిండు. కానీ 4 ఏళ్లైనా మళ్ళా మరిగూడ చూడలే. మరిగూడది మరి చూసిండా, కొబ్బరికాయ కొట్టిండ్రు, మురిపిచ్చిర్రు, మళ్ళా మర్చిపోయిండ్రు. కానీ ఇలా మనం మాట ఇచ్చినాం, దవాఖానలో డాక్టర్లతో సహా, మిషన్లతో సహా, అంబులెన్స్ తో సహా వచ్చి ఇనాగరేషన్ చేసి ఇవాళ పేదలకు ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చినాం. అంటే మాట మీద నిలబడ్డ ప్రభుత్వం బీఆర్ఎస్. మత్స్యకారుల సభ్యత్వ నమోదుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. 3 నెలల పాటు నిర్వహించే స్పెషల్ డ్రైవ్ లో 1,30,000 మందికి సభ్యత్వాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారుడికి సభ్యత్వాన్ని అందిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరిగిన మత్స్య సంపద ఫలితాలను మత్స్యకారులకు పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి ఆలోచనలతోనే మత్స్యరంగం ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడే లేడని, అటువంటిది ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎలా ప్రకటిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఏపీకి క్యాబ్లను పంపించి బీఆర్ఎస్ లో చేరేందుకు నేతలను పిలిపించుకున్నారని ఆరోపించారు. గతంలో ఏపీ ప్రజలను అవమానించిన కేసీఆర్ ఇప్పుడు ఏపీ అభివృద్ధికి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ వ్యాపారులు ఇక్కడ ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. 4 గంటల తర్వాత బయటకు వచ్చేది 2 వీక్. ఇప్పుడే 4 గంటలు వెయిట్ చేస్తే ఈయన చైనాకి ఏం వీక్తారని చెప్పి అంత పీకిద్దాల 3 మిగిలిన అంతా కనవాపాడు. చైనా సందర్భంగా మాట్లాడు, సత్యపురుషులకే మాట్లాడు. శాస్త్రం ఉంది కదా, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్చాడకు పోయినాడు. నంగనాట్లకి మాట్లాడి అసలు బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు వాళ్ళు. బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడే లేడు. ఉన్నారా?
ఇప్పుడైతే లేడు. జాతీయ అధ్యక్షుడే లేనోడు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటిస్తాను అర్థం కాదు. ఇప్పటికి పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తాడు. బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడే లేడు, రాష్ట్ర అధ్యక్షుడు ఎలా ప్రకటిస్తాడని? ఇప్పుడు నా సొంత రాష్ట్రాన్ని అధ్యక్షుడు ప్రకటించుకోలేదు, పక్క రాష్ట్రాన్ని అధ్యక్షుడు ప్రకటించింది ఆయన. అక్కడనే బీఆర్ఎస్ పార్టీ ఏందో ప్రజలకు అర్థమవుతుంది. ఆ వచ్చేవాకైనా బుద్ధుండాలి మరి. వాళ్ళంతా అచ్చలే రూపాయలు వారందరూ కూడా పట్టుకొచ్చిండు. ఒక్కసారి వచ్చే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈయనమో అప్పుడు 2014 ఎన్నికల ముందు తెలంగాణ సెంటిమెంట్ తగిలించి ఆంధ్రని తిట్టిండు, జై తెలంగాణ అన్నాడు. మళ్ళా ఎన్నికలు రాగానే మెల్లగా పోయి ఇక్కడున్న ఆంధ్రాకు సంబంధించిన ఓటర్స్ అందరూ కూడా మనకి ఇవే నంగనాచి వేశాలు. అప్పుడప్పుడే మారుతాడు, ఆ ముఖం మారుతుంది, భాష మారుతుంది, యాస మారుతుంది, ఆయన మారుతాడు, ఆ పరిస్థితులు ఎక్కడ మారుతాడు. పోయి అందరు నమ్మించిన అంతా ఓట్లు వేయించుకుంటాడు. మళ్ళీ ఓట్లు వేయించుకున్నాక ఎన్నికల తర్వాత మళ్ళీ పట్టుకోడి కావాలని వాళ్ళు వేసే వ్యాపారాలు అన్నింటిలో వాటలు అండి. నాకు వాట లేకుంటే ఆయన ఆంధ్ర, నాకు తెలంగాణ అంటాడు. మళ్ళా వాటలు. గోదావరిలో మిగుల జలాల లభ్యత కోసం అధ్యయనం అంశాన్ని సిడబ్ల్యూసీకి నివేదించాలని గోదావరి యాజమాన్య బోర్డు నిర్ణయించింది. హైదరాబాద్ జలసౌధలో బోర్డు చైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన నిర్వహించిన గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొదటి ప్రాధాన్యంలో 5 అంతర్రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటుకు తీర్మానించారు. ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్ సమావేశంలో మొడికుంట వాగు, గూడెం ఎత్తిపోతల డిపిఆర్లపై చర్చించినట్లు తెలిపారు. డిపిఆర్పై ఏపీ కొన్ని సాధారణ అభ్యంతరాలు లేవనెత్తిందన్న రజత్ కుమార్ త్వరలోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. పోలవరం బ్యాక్ వాటర్ అంశాన్ని సైతం సమావేశంలో ప్రస్తావించామన్న ఆయన ఈ అంశాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీలో చర్చించాలని జీఆర్ఎంబీ సూచించినట్లు వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీ తీర్పుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని నిర్ణయించినట్లు రజత్ కుమార్ తెలిపారు. పూర్తి స్థాయిలో కసరత్తు చేసి వారం రోజుల్లో పిటిషన్ వేస్తామని పేర్కొన్నారు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఈ స్టడీ అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. డైరెక్టర్ సిడబ్ల్యూసి గారు ఇచ్చారు, క్లారిఫికేషన్ ఇచ్చారు దట్ వ్యాప్కో స్టడీ చాలా క్లియర్గా ఉంది, చాలా చక్కగా చేశారు. దానికి బేసిస్ తీసుకొని మనం 2021 వరకు ప్రొజెక్షన్స్ తీసుకున్నాము. ఇఫ్ సో బోర్డులో ఏం నిర్ణయం అయింది దట్ వీ విల్ నౌ రెఫర్ టు సిడబ్ల్యూసి టు టేక్ అప్ ది ప్రొఫెషనల్ స్టడీ. ఒక నేషనల్ అథారిటీ కింద అయితే బెటర్ ఉంటుంది. ఈ జిఆర్ఎంబి అయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఫార్మ్ అయిన ఒక బాడీ ఉంది. ఇది ఆంధ్ర తెలంగాణ డిస్ప్యూట్ సెటిల్ సాధ్యం ఉంది, వీళ్ళకి పర్వ్యూలో ఉంది. బట్ వెన్ అదర్ రైపేరియన్ స్టేట్స్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా వీళ్ళు వస్తారు. హైదరాబాద్ నారాయణగూడలోని మాడపాటి హనుమంతరావు పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. జయంతి సందర్భంగా టీచర్లను బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ సన్మానించారు. తెలంగాణలో కనీసం టీచర్ల నియామకం లేక పిల్లలు చదువుకు దూరమవుతున్నారని లక్ష్మణ్ వెల్లడించారు. మహిళలు ఆర్థికంగా నిలబడాలంటే విద్య చాలా ముఖ్యమని, అమ్మాయిలు హక్కుల కోసం పోరాటం చేయాలని లక్ష్మణ్ సూచించారు. ఒక మహిళను రక్షణ శాఖ మంత్రిని చేసిన ఘనత మోడీదేనని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. ఇతర రాజ్యాలు అమెరికా, యూరోప్ దేశాలు వాళ్ళ కొట్టుమిట్టాడుతున్నాయి. పత్రికలు చదువుతా ఉన్నాం. కరోనా తర్వాత లేదా ఇవాళ ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత వాళ్ళ ఆర్థిక స్థితి అంతా కూడా మొత్తం పక్క వికలమైపోయి తిండి కోసం, ఆహారం కోసం వీధుల్లో వచ్చి ఏ రకంగా తన్నుకుంటున్నారో, చనిపోతున్నారో చూస్తాం. కానీ భారతదేశంలో ఆ పరిస్థితి లేకపోవడానికి ప్రధానమైన కారణం రేపు బోయిన్పల్లి ఐడియాలజీ సెంటర్లో జరిగే కాంగ్రెస్ శిక్షణా తరగతులకు హాజరు కావాలని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసమ్మతి నేతలకు ఫోన్ చేశారు. దీంతో సీనియర్ నేతలు రేపటి మీటింగ్కు వెళ్లాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు.
ఇటీవలే ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి అసమ్మతి నేతలతో మాట్లాడారు. పీసీసీ చీఫ్ వర్గం నాయకులతో పాటు సీనియర్లతో వరుస భేటీలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. నేతలంతా కలిసి పనిచేయాలని చెప్పారు. ఏవైనా సమస్యలుంటే పార్టీలోనే చర్చించుకోవాలని, బహిరంగ విమర్శలు, కామెంట్స్ చేయొద్దన్నారు. అయితే రాష్ట్రంలో డిగ్గీ టూర్ తర్వాత కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది. డిసెంబర్లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలకు కూడా సీనియర్లు ఎవ్వరూ అటెండ్ కాలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి కీలక కామెంట్స్ చేశారు కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి. రేవంత్ పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. హద్ సే హద్ జోడోలో బ్లాకుల వారీగా పాదయాత్ర నిర్వహిస్తామని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అభియాన్ ముగింపులో భాగంగా హైదరాబాద్లో జరిగే సభకు రాహుల్ గాంధీ వస్తారని ఆయన తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన సర్క్యులర్లో 2 నెలల పాదయాత్ర అని ఉందని, కానీ జనవరి 26 నుంచి 5 నెలల పాటు పాదయాత్ర అన్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని ఏఐసీసీ వెల్లడించిందన్నారు మహేశ్వర్ రెడ్డి. 26వ తారీఖు నుంచి 2 నెలల పాటు ప్రతి నియోజకవర్గంలో ఏ బ్లాక్ ఆ బ్లాక్ పాదయాత్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాని కొరకు ప్రతి రాష్ట్రంలోని పీసీసీ తరఫున 2 డెలిగేట్స్ ని మరి ఆ నియోజకవర్గాలు పంపడం, వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి పాదయాత్ర 2 నెలల్లో పూర్తి చేసుకుని చివరగా రాష్ట్ర రాజధానిలో జరిగేటువంటి క్యుములేటివ్ పాదయాత్ర రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, సిఎల్పీ నాయకుడు, రాష్ట్ర సీనియర్ నాయకులతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు లేదా రాహుల్ గాంధీ గారు ఆ పాదయాత్రలో పాల్గొంటారు. తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో జనవరి 26వ తారీఖు నుంచి 2 నెలల పాటు ప్రతి నియోజకవర్గంలో ఏ బ్లాక్ ఆ బ్లాక్ పాదయాత్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాని కొరకు ప్రతి రాష్ట్రంలోని పీసీసీ తరఫున 2 డెలిగేట్స్ ని మరి ఆ నియోజకవర్గాలు పంపడం, వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి పాదయాత్ర 2 నెలల్లో పూర్తి చేసుకుని చివరగా రాష్ట్ర రాజధానిలో జరిగేటువంటి క్యుములేటివ్ పాదయాత్ర రాష్ట్ర పీసీసీ. హిందూ దేవతలపై దూషణల విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. అయ్యప్ప స్వామి, సరస్వతిపై దూషణలు చేయడం అప్రజాస్వామికమన్నారు. దేవుళ్లపై దూషణలు చేస్తున్న వారి వెనుక ఎవరున్నారు, దాని వెనుక ఉన్న కుట్ర ఏంటి అనేది ఆలోచన చేయాలన్నారు అద్దంకి. బైరి నరేష్తో బండి సంజయ్, ఈటెల రాజేందర్ భేటీ వెనుక ఉన్న రహస్యం ఏంటని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న బీజేపీ వ్యూహం దీని వెనుక ఉందా, లేదంటే అన్యాపదేశంగా వాళ్ళు చేస్తున్న కామెంట్స్ గతం నుంచి పరిశీలించిన తర్వాత ఆర్ఎస్ఎస్ శక్తులు ఏమైనా వాటిని తెర మీదకి తీసుకొచ్చి దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారా అనే అనుమానాలు ఎలా బలపడుతున్న వేళ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ పక్కుగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీని కించపరుస్తూ ఈ దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూను కించపరుస్తూ చేసిన కామెంట్స్, లేదంటే సోనియా గాంధీ గారి నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి మీద విద్యుత్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 5న యాదగిరిగుట్టలో నిర్వహించనున్న బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాచిగూడలో నిర్వహించిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ముత్యం వెంకన్న గౌడ్, కె కుమారస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ ఉద్యమాలలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. రాజధాని వ్యక్తి వాడి మీద ఫిర్యాదు చేసి లోపాలు వేయాలని ఇలా బాసర్లో అన్ని సంఘాలు విద్యా సంస్థలు అయినా మనం ఇక్కడ 75 ఏళ్ళు స్వతంత్రం వస్తే ఇంకా మనం రాజీ పడే ధోరణిలో పోతున్నాం తప్ప ఎంప్లాయీస్ కూడా రాజీ వర్ణ ధోరణిలో తమ యొక్క స్వార్థం కోసం చాలా వాళ్ళ వరకు లాభం కాందాడు పక్కకు పోతున్నారు. అదిగా మన జాతి కోసం పోరాడాల్సినటువంటి సామాజిక నైతిక బాధ్యత బీసీ ఉద్యోగుల మీద ఉంది. ఉద్యోగులందరూ కలిసి కట్టుగా మీకు దానివల్ల మనం పోరాడితే మీ స్వలాభం ప్లస్ జాతి లాభం 2 ఉంటాయి. స్వలాభం అంటే బీసీ ఉద్యోగులు అంటే చిన్న చూపు చూస్తారు పైర్ ఆఫీషియల్స్. బీసీ ఉద్యోగుల యొక్క మూమెంట్ వస్తే భయపడిపోతారు. అరే బీసీ ఉద్యోగులు 2023వ నూతన సంవత్సర క్యాలెండర్ను తెలంగాణ రాష్ట్ర ఎస్ఐయుఐ జనరల్ సెక్రటరీ షానవాజ్ షాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే కాలంలో ఎన్ఎస్యుఐ
కార్యక్రమాలను విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ సెల్ ఆల్ ఇండియా నేషనల్ కోఆర్డినేటర్ జయవర్ధన్, హైదరాబాద్ సెక్రటరీ చంద్రశేఖర్, సాయి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు వెంటనే మెస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనతో రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 2 నెలలుగా తమకు మెస్ వసతి కల్పించడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వీసీ వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యను పరిష్కరించుకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. స్టూడెంట్స్ ని E2 హాస్టల్ ఓపెన్ చేస్తామని చెప్పారు. అందులో నాన్ బార్డర్స్ ఉన్నారు, బార్డర్స్ ఉన్నారు, అందరినీ కలిసి మిక్స్ చేసి అడ్జస్ట్ అయినాము. ఫుడ్ పెట్టట్లేదు. సర్వే హాస్టల్ అని చెప్పి 1.5 కిలోమీటర్ ఉంటుంది. డైలీ అక్కడ తిన్నాం 15 డేస్. తర్వాత ఈవెన్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ఈవెన్ ఓపెన్ ఓపెన్ చేశారు కానీ అక్కడ పెట్టట్లేదు. మాకు లేట్ అవుతుంది, 10 అవుతుంది మార్నింగ్ ఏమో. ఇప్పుడేమో అసలు పెట్టమని చెప్పారు. బీసీని అడిగితేనేమో యాక్షన్ తీసుకుంటలేరు. జీతాల పెంపు పేరుతో మెట్రో కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన మెరుపు సమ్మెపై హైదరాబాద్ మెట్రో యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు ధర్నాలు పాల్గొన్న వాళ్లపై చర్యలు తప్పవని హెచ్చరించింది. 5 ఏళ్లుగా తమ జీతాల్లో పెరుగుదల లేదని ఆరోపిస్తూ అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు విధులు బహిష్కరించడంపై మెట్రో యాజమాన్యం ఫైర్ అయింది. ఉద్యోగుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని మెట్రో యాజమాన్యం స్పష్టం చేసింది. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే ధర్నాలో పాల్గొన్న ఉద్యోగులపై చర్యలు ఖచ్చితంగా ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం 11,000గా ఉన్న జీతాన్ని కనీస వేతనం కింద 18,000కు పెంచాలంటూ టికెటింగ్ ఉద్యోగులు విధుల్ని బహిష్కరించి నిరసన చేపట్టారు. రెడ్ లైన్ మధ్య టికెట్ కౌంటర్ల వద్ద సిబ్బంది కొరతతో క్యూలో టికెట్ల కోసం ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రొసీజర్ తో కంటిన్యూ అవ్వాలి అని అంటున్నారు. అలా అవ్వదలుచుకున్నాము. 1 ఇయర్ కి ఒకసారి ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటుంది. 6 మంత్స్ కి ఒకసారైనా ఇంక్రిమెంట్ ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ లో అయితే ఒక్కసారి కూడా ఇంక్రిమెంట్ చేయట్లేదు. 11,000 కి చేస్తున్నాము. రైజ్ చేయాల్సింది కదా. 5 ఇయర్స్ వరకు చేంజ్ అవుతుంది. 2 ఇయర్స్ కరోనా పోయింది, తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది, చేంజ్ అవుతుంది, ఆర్గనైజేషన్ చేంజ్ అవుతుంది తప్ప ఇంక్రిమెంట్ అయితే అవ్వట్లేదు. ట్రైన్ యాక్సెస్ కూడా ఉండదు. ఏ టైంకి వెళ్తా షార్ట్లు వచ్చినా ఏదొచ్చినా మేమే కట్టుకుంటూ ఉండాలి. మేమే కట్టుకోవాలి. ఎవరిది రెస్పాన్సిబిలిటీ లేదు అసలు చెప్పుకోవడానికి. నిర్మల్ జిల్లా బాసరలో హిందూ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. హిందువుల చదువుల తల్లిగా భావించే సరస్వతీదేవిపై రేంజర్ల రాజేష్ వ్యంగ్య వ్యాఖ్యలపై బాసర వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి శ్లోకంపై రేంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలపై అర్చకులు మండిపడ్డారు. బాసర ఆలయం ప్రధాన ద్వారం ముందు అర్చక సిబ్బందితో కలిసి ఆయన ఆలయ సిబ్బంది నిరసన తెలియజేశారు. బాసరలోని వ్యాపారస్తులు సైతం 3 గంటల పాటు తమ వ్యాపార సముదాయాలను మూసివేశారు. వ్యాపార సంఘాలు, ఆటో వాలాలు పలు పాఠశాలలు స్వచ్ఛంద బంద్ను పాటించి ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రధాన రహదారిపై 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, లా అండ్ ఆర్డర్ కు సహకరించాలని గ్రామస్తులకు ముథోల్ సిఐ వినోద్, బాసరా ఎస్ఐ మహేష్ విజ్ఞప్తి చేశారు. కానీ కలెక్టర్ లేదా ఎస్పీ వచ్చి హామీ ఇస్తే కానీ ధర్నాను విరమించమని గ్రామస్తులు పట్టుబట్టారు. రేంజర్ల రాజేష్ ని 24 గంటల్లో అరెస్టు చేసి పీడీ యాక్ట్ నమోదు చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. బాసరా భైంసా ప్రధాన రహదారిపై రేంజర్ల రాజేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజేష్ పై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. రాజేష్ అనే వ్యక్తి వాడి మీద పీడీ యాక్ట్ చేసి లోపాలు వేయాలని ఇలా బాసర్లో అన్ని సంఘాలు, విద్యా సంస్థలు అయినా, జేసీ అయినా, ఇక్కడ మన స్కూల్స్ పిల్లలైనా, వ్యాపారస్తులైనా ప్రతి అందరూ కలిసి ధర్నాలో పాల్గొనడం జరిగింది. విడిసి కూడా దీంట్లో స్వచ్ఛందంగా బంద్ పాటించిండ్రు. ఇలా వాడి మీద పీడీ యాక్ట్ చేసి వాడికి లోపాలే అని
ఎందుకంటే ఇది ఒక హిందూ సంవత్సరాల మీద, హిందూ ధర్మం మీద కావాలని కొన్ని శక్తులు మరియు ఆలయ సిబ్బంది మరియు గ్రామ పెద్దల ద్వారా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో అందరూ వచ్చి నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపినారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఎంజెల రాజేష్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఇప్పుడే పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేయడం జరిగింది. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి పీడీ యాక్ట్ కూడా నమోదు చేసి వారికి కఠినంగా శిక్షించాలని హిందూ సమాజాన్ని రక్షించం. ఆ అమ్మవారి యొక్క జ్ఞానాన్ని మనం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో పొందడం, అలాగే ఆ అమ్మవారి చెంత ఎంతో మంది దేశ విదేశాల నుంచి వచ్చి తొలుత అక్షరాలు దిద్దుతారు ఈ క్షేత్రంలో. అటువంటి సరస్వతి అమ్మవారి పైన హుజూరాబాద్ మండలంలోని ఇందిరానగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంతో అబ్బాయి ఇల్లును అమ్మాయి తరపు బంధువులు తగలబెట్టారు. హుజూరాబాద్కు చెందిన రాజశేఖర్ అదే గ్రామానికి చెందిన సంజనను ప్రేమించాడు. ఇటీవలే వేములవాడలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం రక్షణ కల్పించాలని కోరుతూ హుజూరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ అబ్బాయి ఇంటిపై దాడి చేసి ఇల్లు తగలబెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫైనాన్స్ లో తెచ్చిన 50,000 రూపాయలు కాలిపోయాయని రాజశేఖర్ తండ్రి దేవయ్య వాపోయాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమిపై వివాదం కొనసాగుతుంది. మస్కాపూర్ శివారులోని 3 ఎకరాల 7 గుంటల స్థలంలో సగం స్థలాన్ని ఎస్సీ సంఘ భవన నిర్మాణానికి కేటాయించారు. అయితే ఆ భూమిని తహసీల్దార్ ఎర్ర నరేందర్ అక్రమంగా మాజీ ఎంపీటీసీ నిట్టా ఉషారాణి రవిలకు పట్టా చేయించాడు. దీంతో మాజీ ఎంపీటీసీ ఆ భూమిలో పసుపు పంట వేసుకున్నట్లు క్రాప్ లోన్ కూడా తీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఎస్సీ కాలనీ వాసులు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఆ భూమికి సంబంధించి ఇన్ని రోజులుగా తీసుకున్న రైతు బంధు, క్రాప్ లోన్ క్లియర్ చేసి ఇవ్వాలని అడిగారు. కుల పెద్దల సభలో ఇస్తానని ఒప్పుకున్న మాజీ ఎంపీటీసీ తర్వాత వారిపై రివర్స్ గేమ్ ప్లే చేశాడు. లోన్ క్లియర్ చేయకపోవడమే కాకుండా 4 కుల పెద్దల నుండి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు పెద్ద మనుషులపై కేసు నమోదు చేశారు. కానీ ఉషారాణి దంపతులు కుల పెద్దలపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని, వారు కేవలం గ్రామ ప్రజల కోసం ప్రశ్నించారే తప్ప ఎలాంటి స్వార్థం లేదని ఎస్సీ కులస్తులు పోలీసులకు తెలిపారు. వెంటనే వారిపై కేసు ఎత్తివేసి తమ భూమి తిరిగి తమకివ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత దీనిపై ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ను సంప్రదించారు. క్రాప్ లోన్ ఏదైతే ఉందో అది ఎన్ఓసి తీసుకొచ్చి ఇస్తా అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఈ నెల 10వ తారీఖు ఆయన ఎన్ఓసి మాకు తీసుకొచ్చి ఇవ్వాలి. అయితే ఆ విషయమై ఆ డబ్బులు కట్టడానికి ఇబ్బంది పడి ఆయన వాటర్ ట్యాంక్ ఎక్కి అనవసరమైన ఆరోపణలు 4 మీద చేసిండు. లక్ష రూపాయలు అడిగారు, నన్ను ఇబ్బంది పెట్టారు, మానసికంగా ఇబ్బంది పెట్టారని చెప్పేసి. ఏ 4 ఎవరైనా కానీ ప్రశ్నించేటోని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నిన్న వాటర్ ట్యాంక్ ఎక్కి కావాలని చేసిన ఆరోపణ ఇది. కుటుంబాలు ముంగట నేను మీరు ఎట్లా చెప్తే అట్లా వింటానన్నాడు. అదేవిధంగా ఆయనకు ఎటువంటి మేము ఫైన్ అడగలేము, ఎటువంటి దండుగు చెప్పలేము, ఎటువంటి ఆరోపణ ఆయన మీద వేయలేము. మాకు స్థలాలు, మా ఇండ్ల స్థలాలు ఇవ్వమన్నా అడిగినాము. మా స్థలంలో ఉన్న పట్టను దాన్ని తిరిగి వాపసు ఇవ్వమని అడిగినాం తప్ప ఎటువంటి ఆయన మీద ఎటువంటి మేము ఆరోపణ వేయలేము. నేను రైతు బంధు కానీ మిగతా లోన్ కానీ తీసుకున్నప్పటికీ కులం వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మళ్ళీ కొత్తగా ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన పోలీసు వాళ్ళు ఈరోజే వచ్చి వారి 4 తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో మళ్ళీ విచారణ చేపట్టారు. నన్ను మానసికంగా ఒత్తిడి చేసి పైసలకు, ఆర్థిక సమస్యలకు, అనేక పరిస్థితులకు గురి చేసి నన్ను ఎందుకు పనికి రాకుండా ఎత్తున్నారు. 100% నాకు ప్రాణహాని. జూబ్లీ హిల్స్ లోని ఓ పబ్ లో కల్తీ మద్యం తయారీ గుట్టు రట్టయింది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లోని గ్రీస్ మంకీ పబ్ లో ఓనర్ సహకారంతో ఎవరికీ తెలియకుండా కొంతకాలంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. మద్యం కల్తీ చేసి ఎక్కువ ధర కలిగిన లిక్కర్ అంటూ తక్కువ ధర ఉన్న మద్యాన్ని అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్నారు.
అంతేకాకుండా పబ్ నిర్వహణకు ఉండాల్సిన డాక్యుమెంట్లలో కూడా అవకతవకలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఓ వ్యక్తి చాకచక్యంగా ఆధారాలను సేకరించారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదు. పోలీసులు ఎవరూ కనీసం చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు వాపోతున్నాడు. ఇకనైనా అధికారులు స్పందించి సదరు పబ్ ఓనర్పై యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. Okay. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సాయుధ బలగాలు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 27 ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు సీఎం వంతెనను ప్రారంభించిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న రాజ్నాథ్ సింగ్ సున్నిత సరిహద్దు ప్రాంతాలలో భారత సాయుధ దళాల కదలికలు సులభతరం చేయడానికి 724 కోట్ల వ్యయంతో 28 ప్రాజెక్టులు నిర్మించినట్లు స్పష్టం చేశారు. దేశాల ప్రాధాన్యతలు ఆసక్తులు ఎప్పటికప్పుడు మారతాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఏ దేశమైనా తనను తాను శక్తివంతంగా ఉంచుకోవడం అవసరమని చెప్పారు. साथियों, अरुणाचल प्रदेश के कर्मठ मुख्यमंत्री श्री पेमा खांडू जी के नेतृत्व और मार्गदर्शन में इस प्रदेश ने पिछले कुछ वर्षों में डेवलपमेंट के नए आयाम स्थापित किए। हेल्थ हो, एजुकेशन हो, ट्रांसपोर्ट हो या टूरिज्म हो, ऐसे लगभग सभी सेक्टर्स में इस ऊंचे प्रदेश ने రాజ్యాంగం ప్రకారం సాధారణ ప్రజలకు ఉన్న వాక్ స్వాతంత్రం ప్రజా ప్రతినిధులకు కూడా ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే లేదా మంత్రికి ప్రత్యేక ఆంక్షలేమీ విధించాల్సిన అవసరం లేదని 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎవరైనా మంత్రి ప్రభుత్వ పనితీరుపై ఏవైనా వ్యాఖ్యలు చేస్తే వాటిని ఆ ప్రభుత్వానికి ఆపాదించాల్సిన అవసరం లేదంటూ 4(1)తో తీర్పు వెలువరించింది. ఈ ధర్మాసనంలో ఉన్న జస్టిస్ బివి నాగరత్న మాత్రం ప్రత్యేక తీర్పిచ్చారు. ప్రభుత్వాలు పాలన తీరుపై వ్యాఖ్యలు చేసే హక్కు ప్రజలకు ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే అది విద్వేష ప్రసంగంగా మారకూడదని ఆమె స్పష్టం చేశారు. అత్యాచార బాధితులపై గతంలో ఉత్తరప్రదేశ్ మంత్రిగా పనిచేసిన ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తాజా తీర్పిచ్చింది. అయితే ప్రజాప్రతినిధులకు స్వీయ నియంత్రణ అవసరమని జస్టిస్ నాగరత్న తీర్పులో ప్రస్తావించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఒక్కొక్కరికి 50,000 వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు నిందితుల రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై సిబిఐకి నోటీసు జారీ చేసింది. బెయిల్ పొందిన వారిలో ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్ళై, వ్యాపారవేత్త సమీర్ మహేంద్రలు ఉన్నారు. ఈ కేసులో అభిషేక్ విజయ్ నాయర్ కు ఇదివరకే సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 25న మద్యం కేసులో దాదాపు 10,000 పేజీలతో తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిబిఐ 7 నిందితుల పేర్లను ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నరేంద్ర సింగ్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్దీప్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్ర, అరుణ్ రామచంద్ర పిళ్ళై, ముత్తా గౌతమ్ పేర్లను ఛార్జ్షీట్లో సిబిఐ పేర్కొంది. నిందితులకు బెయిల్ మంజూరు అనంతరం తదుపరి విచారణ జనవరి 24కు సిబిఐ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అయోధ్య రామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ లేఖ రాశారు. రాముడి ఆశీస్సులు రాహుల్ కు లభించాలన్నారు.
దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు రాహుల్ చేపట్టిన యాత్ర ఉద్దేశం ఫలవంతం కావాలని ఆకాంక్షించారు. రాహుల్ ప్రజల సుఖం సంతోషం కోసం ఉత్తమమైన లక్ష్యం దిశగా పనిచేస్తున్నారు. మీకు రాముడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని తన సందేశంలో సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు. సత్యేంద్ర దాస్ ఈ యాత్రలో పాల్గొనాలనుకున్నారు. ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో రావడం లేదని నైతిక మద్దతును లేఖ ద్వారా వెల్లడించారని కాంగ్రెస్ పార్టీ అయోధ్య జిల్లా ప్రతినిధి సునీల్ కృష్ణ గౌతమ్ తెలిపారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. నిజం కోసం జనం కోసం.